స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9661 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు అయితే వెళ్ళబోతా ఉన్నారు. రేపు అనగా శనివారం రాత్రి అయితే దావోస్కి అయితే బయలుదేరుతారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకో 8 మంది అయితే వెళ్తారనేది అయితే సమాచారం అయితే ఉంది. అండ్ ఈ నెల 20 నుంచి ఒక 5 రోజుల వరకు అయితే ఈ దావోస్లో జరిగే సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతా ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఈ క్లీన్ ఎనర్జీ, ఈ ఫుడ్ ప్రాసెసింగ్, ఈ ఐటీ కంపెనీస్ అంటే వీటి గురించి ఒక కొత్త అవగాహన ఏర్పరచాలనే ఉద్దేశంతో అయితే ఈ దావోస్ పర్యటనలో అయితే ఉండబోతా ఉంది. మన ఆంధ్రలో చూసుకుంటే ఎక్కువ శాతం యువత అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఇప్పటి వరకు అయితే ఉద్యోగాలు అయితే లేవు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే దావోస్కి వెళ్తా ఉన్నారు. అక్కడ దాదాపుగా 18 కంట్రీస్ నుంచి చాలామంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానివ్వండి, కంపెనీ సీఈఓస్ కానివ్వండి, వీళ్ళందరూ అయితే ఈ దావోస్ పర్యటనకు అయితే వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళు కొంచెం మన పెట్టుబడులకి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం, పెట్టుబడుల కోసం మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అయితే కనబడతా ఉన్నాయి. అండ్ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, జాబ్స్ పరంగా కానివ్వండి, కంపెనీస్ పరంగా కానివ్వండి, కొత్త కంపెనీస్ పరంగా కానివ్వండి, అంటే మన అమరావతి కూడా మన క్యాపిటల్ రీజియన్ ఈ మధ్య డెవలప్ అవుతూ ఉంది. గత 5 ఏళ్లలో అమరావతి గురించి పట్టించుకున్న నాదుడైతే ఎవరూ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అమరావతిలో అయితే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అండ్ వెంటనే వచ్చిన 7 నెలల్లోనే దావోస్ పర్యటన అయితే వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇంకా మన యువత కోసం ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పేసి అయితే ఉన్నటువంటి మిగిలినటువంటి 18 కంట్రీల సీఈఓతో అయితే చర్చలు జరుగుతాయనేది అయితే మనకైతే కనబడతా ఉంది. అండ్ రేపు నైట్ అయితే వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా వెళ్ళబోతా ఉన్నారు. అండ్ గతంలో ఒకసారి మనం ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని ఒకసారి కానీ చూసినట్లయితే ఆయన దావోస్ పర్యటన ఎందుకు వెళ్ళలేదు అంటే ఎగ్గొట్టిన సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. దావోస్లో చలి ఎక్కువ ఉంది అంటారనమాట. చలి ఎక్కువ ఉన్నా, ఎండ ఎక్కువ ఉన్నా, ఏం ఎక్కువ ఉన్నా ఆంధ్ర డెవలప్మెంట్ కోసం వీళ్ళైతే అహర్నిశలు కష్టపడాలి. అందులో భాగంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, కేవలం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పే ఉద్దేశంతోనే కొత్త కంపెనీలు మన ఆంధ్రాకి రావాలనే ఉద్దేశంతోనే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశారని అయితే కనపడతా ఉంది. అండ్ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ నేతలు కానివ్వండి, వీళ్ళు ట్రిప్పులు అయితే వేశారు. మన ఏపీ ప్రజల డబ్బుతో వీళ్ళు విదేశాలకు వెళ్ళారు. వాళ్ళ పర్సనల్గా వాళ్ళు తిరిగి ఇటు వచ్చారు తప్ప యువత కోసం కానివ్వండి, ఆంధ్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, వీళ్ళు అలా బయటికి వెళ్ళి కష్టపడిన సిచ్యువేషన్లు అయితే మనకి ఎక్కడా కనపడలేదు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఇలా ఈ దావోస్ పర్యటన రావడం అనేది అయితే ఒక ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి పర్యటనలో, ఈ సమ్మిట్లో చాలా కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రావచ్చు, సీఈఓస్ రావచ్చు, వీళ్ళందరూ వచ్చి మన దగ్గర, మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రిసోర్సెస్ ఉన్నటువంటి ఏరియా మంది వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, భూమి కానివ్వండి, మన వరకు చాలా వరకు మన దగ్గర అయితే ఉన్నాయి. కొత్త కంపెనీస్ రావడానికి ఏపీ వైపే అందరూ చూపు అయితే చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనకైతే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో వస్తాయి. కొత్త కంపెనీస్ వస్తాయని అనడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. ఆల్రెడీ అమరావతి చాలా శరవేగంగా డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇప్పటికీ మెట్రో కూడా అయితే వాళ్ళైతే శాంక్షన్ చేశారు. మెట్రో కూడా దాదాపుగా 2-3 లైన్లు అయితే మెట్రో వేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ప్రాసెస్ కూడా అయితే చేస్తూ ఉంది. అండర్ గ్రౌండ్ మెట్రో కూడా అయితే ఇక్కడైతే మనకైతే వేయబోతూ ఉన్నారు. అమరావతిలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, గన్నవరం కానివ్వండి. ఈ విధంగా మనకి ఇంకా కొత్త కంపెనీస్ రావడానికి ఈ దావోస్ పర్యటన అనేది చాలా కీలకమైన పర్యటన అనేది చెప్పేసి అయితే మనమైతే అనుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒక్కసారి గతంలో గుడివాడ అమర్నాథ్ గారు చూస్తే కోడిగుడ్డు ఇలాంటి మాట్లాడేవారు. ఏం తెచ్చారా అంటే అప్పడాలు, జిలేబీలు, ఈ ఫ్యాక్టరీలు వచ్చాయి, ఇదే డెవలప్మెంట్ అని చెప్పి మాట్లాడిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. రేపు శనివారం నైట్ అయితే దావోస్కి అయితే వెళ్ళబోతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కొత్త పరిశ్రమలు మన ఏపీకి రావాలి అనే ఉద్దేశంతో అయితే ఈ దావోస్ పర్యటన అయితే ఉండబోతా ఉంది. అండ్ ఓన్లీ చదువుకున్న వాళ్ళే కాకుండా ఈ కొన్ని ఫ్యాక్టరీస్ కూడా వస్తే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ మందికి ఉండబోతా ఉన్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. ఈ దావోస్ పర్యటన వల్ల మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావచ్చు, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అయితే చెప్పడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు.